పేతురు రాసిన మొదటి పత్రిక 4:17 తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభము కాలము వచ్చి ఉన్నది, అది మన యొద్ద నుంచే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి పరిస్థితి, నీతిమంతుడే రక్షింపబడ్డ దుర్లభమైతే పాపుల గురించి, అన్యుల గురించి, నామకార్థ క్రైస్తవుల గురించి వారి పరిస్థితి ఏంటి? నీతి మార్గంలో నడిపించబడుతున్న మనమే, రక్షణ పొందిన మనమే, బాప్టిజం పొందిన మనమే, ఆత్మ సంబంధమైన అనుభవాలు పొందుచు నడిపించబడుతున్న మనమే, అనేక శ్రేష్టమైన ఉపదేశములు వింటున్న మనమే, ఈ పరిశుద్ధుల సహవాసములో నడిపించబడుతున్న మనమే, ప్రార్థన తెలుసు, సేవకులు తెలుసు, సహవాసము తెలుసు, అన్నీ తెలిసిన మనమే రక్షింపబడకపోతే భక్తిహీనుల పరిస్థితి ఏంటి? పాపుల పరిస్థితి ఏంటి? దుర్మార్గుల పరిస్థితి ఏంటి? నామకర్త క్రైస్తవుల యొక్క పరిస్థితి ఏంటి? అసలు దేవుని సువార్తకు అవిధేయులైన వారి పరిస్థితి ఏంటి? తండ్రి ఇంట్లోనే ఉండి మార్మోచ పొంది బాప్తిజం తీసుకుని అనేక ఉపదేశాలు ఇంటూ ఆత్మలో ఆనందిస్తూ ఆరాధన చేస్తూ అర్పణ చేస్తూ సేవకులు ప్రార్థన చేస్తూ ఇన్ని జరుగుతూ ఉన్న మన జీవితంలో మనమే రక్షింపబడకపోతే మరి బయటుడి పరిస్థితి ఏంది? అందుకనే తీర్పు కూడా ఎక్కడ ప్రారంభమవుతుంది? దేవుని ఇంటి వద్దే తీర్పు ప్రారంభమగుచున్నదట. నీతిని అనుసరించి నశించిన నీతిమంతులు కలరు. నీతినే అనుసరిస్తున్నాడు కానీ నీతిమంతుడు నశించిపోతున్నాడు. ఎందుకంటే దేవుని ఇంట్లోనే ఉన్నాడు కానీ లోపల మనసు ద్వేషము, పగ, అసూయ కలిగి